ఈరోజు మనము నమ్మకమైన క్రైస్తవులుగా మనం ఉండాలనే విషయాల్ని లేఖనాల ద్వారాగా కొన్ని విషయాలు మనం నేర్చుకున్నామండి. మనం నమ్మి ఈ మార్గంలోనికి వచ్చినప్పుడు మరలా అపనమ్మకానికి తావివ్వకూడదు. చాలామంది ఏంటంటే అపనమ్మకం కలిగి ఉంటారు. క్రైస్తవులుగా ఉన్నవాళ్ళు అవిశ్వాసం చేత చాలా కార్యాలు జరగలేదు అనేది కూడా మనం చాలా విషయాల్లో మనం చూసాం. వాళ్ళ అల్ప విశ్వాసాన్ని బట్టి సొంతూరైన నజరేతులో యేసుక్రీస్తు చాలామందిని స్వస్థపరచలేదనే పాఠాన్ని మనం నేర్చుకున్నాం. కాబట్టి క్రైస్తవులు ఉన్న మనము నమ్మకం కలిగి ఉండాలి. నమ్మకం కలిగి దేవుని సేవ చేయాల్సిన అవసరం ఉంది. అసలు దేవుని పిల్లలుగా ఇశ్రాయేలీయులు మనం చాలాసార్లు నేర్చుకున్న విషయాల్ని ఒకసారి జ్ఞాపకం చేస్తాను. 14వ అధ్యాయం నిర్గమకాండంలో చివరి వచనాన్ని మనం చూస్తే ఇక్కడ ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుంచి బయటికి రావంగానే సముద్ర తీరంలో నుంచి బయటకు అడుగు పెట్టడమే జరిగిన కార్యాన్ని వాళ్ళు చూచిన కార్యాల గురించి ఇక్కడ ఉంది. ఒకటి 31వ వచనంలో యెహోవా ఐగుప్తీయులకు చేసిన గొప్ప కార్యమును ఇశ్రాయేలీయులు చూచిరి గనుక ఆ ప్రజలు యెహోవాకు భయపడి యెహోవా యందును ఆయన సేవకుడైన మోషే యందును నమ్మకము ఉంచారు. అంటే ఐగుప్తీయులకు చేసిన గొప్ప కార్యాన్ని చూశారంట. ఆ ప్రజలు యెహోవాకి భయపడారు, యెహోవా యందు నమ్మకం ఉంచారు. ఏం చూస్తారంటే 30వ వచనంలో ఉంది చూడండి. ఆ దినమున యెహోవా ఐగుప్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలులను రక్షించును. ఇశ్రాయేలు చచ్చిన ఐగుప్తీయులను సముద్ర తీరంలో చూశారు. అంటే చనిపోయిన కొన్ని బాడీ సముద్ర తీరంలో కొట్టుకొస్తాయి, కొన్ని సముద్రం వల్ల జలచరాలు తినేయచ్చు, తిమింగలాలు లాంటివి. అయితే ఇప్పుడు ఈ ఐగుప్తీయులు ఎవరైతే ఉన్నారో ఇశ్రాయేలును తరుముకుంటూ వచ్చారు. వీళ్ళు ఐగుప్తీలో నుంచి వచ్చినప్పుడు ఎర్ర సముద్రాన్ని దాటడంగానే ఆ మోషే మరి తన చేయి చాపంగానే మరి ఆ సముద్రం అంతా ఉప్పొంగి మరలా ఎప్పటిలాగా అయినప్పుడు ఒక రాత్రంతా నడిచారు. ఉదయం అయ్యేసరికి ఈ కార్యం జరిగింది. వాళ్ళ కళ్ళతో చూశారు. ఆ ఐగుప్తీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చనిపోయిన వాళ్ళు, వాళ్ళ శవాలంట సముద్ర తీరంలోనే కొట్టుకొచ్చి వాళ్ళని వాళ్ళ కళ్ళతో చూశారు. అది చూసిన వెంటనే ఏం చేశారంటే వీళ్ళు యెహోవాకి భయపడ్డారంట. భయపడి ఆ భయము చేత యెహోవా యందు ఆయన సేవకుడుగా ఎవరినైతే నాయకుడుగా లేదా సేవకుడుగా నియమించాడో ఆ మోషే యందు కూడా వీళ్ళు నమ్మకం ఉంచారంట. అంటే మనము కూడా దేవుడు చేసే కొన్ని గొప్ప కార్యాలని క్రైస్తవులుగా చూచి లేదంటే యెహోవాకు భయపడి మనం చూసి ఆయన యందు నమ్మకం ఉంచుతాం. ఆ నమ్మకాన్ని కడవరకు ఉంచుకోవాల్సిన అవసరం మన పైన ఉంది. చిన్న చిన్న సమస్యలు వస్తే నమ్మకాన్ని వదిలేసి పెట్టేవారిగా, మనలో ఉన్న విశ్వాసాన్ని వదిలిపెట్టి అవిశ్వాసులుగా అయిపోయి మరల లోకంలో కలిసిపోయి ఇష్టానుసారంగా తిరిగే క్రైస్తవులుగా చెప్పుకునే వాళ్ళు చాలామందిని మనము చూస్తాం. సరే, వీళ్ళు కొంచెం ముందుకు వెళ్ళంగానే చూడండి 19వ అధ్యాయంలో చూస్తే ఈ మధ్యలో చాలా కార్యాలు జరుగుతాయి. అంటే వాళ్ళు ముందుకు వెళ్ళడం కానీ నమ్మకం ఉంచిన తర్వాత ఒక పాట పాడినట్టుగా 15వ అధ్యాయంలో మనం చూస్తాం. అక్కడ పాడిన పాట ఏంటంటే యెహోవాను గానము చేసేదము ఏకంగా అనే పాటను మనం పాడుతూ ఉంటాం. ఈ అధ్యాయంలో నుంచే మరి ఆ యొక్క రచయిత తీసుకున్న ఆ పాటని రాశారు. ఒక పాట కూడా పాడారు. అంటే దేవుని యొక్క గొప్ప కార్యాలను చూసినప్పుడు లేదంటే దేవుడు మనకు చేస్తున్న మేలును చూసినప్పుడు కొన్నిసార్లు మనకు సంతోషం కలిగి ఆ రోజంతా లేదంటే ఆ సమయంలో పాటలతో దేవుని స్తుతిస్తూ ఉంటాం. మనం కూడా కొన్నిసార్లు సంతోషంగా ఉన్నప్పుడు. అందుకే క్రొత్త నిబంధనలో కూడా చెప్పేది ఏంటంటే మీలో ఎవరైనా సంతోషం కలిగినా మీరు కీర్తనలు పాడాలి, ఎవరికైనా శ్రమలు వచ్చినాయా వాళ్ళు ప్రార్థన చేయాలని చెప్పి పౌలు అంటాడు. సరే, వీళ్ళు వెంటనే కీర్తన అయితే పాడారు. కానీ 16వ అధ్యాయంలోకి వచ్చేసరికి వాళ్ళు ఏం చేశారంటే ఆయన మీద గొనగడం సనగడం మొదలెట్టేశారు. మోషే మీద అక్కడ ఏం చేసుకోవడం అంటే మేము చక్కగా మాంసం వండుకుని ఆ మాంసం కూర కొండల దగ్గర కూర్చుని చక్కగా తిన్నప్పుడు మరి అక్కడే చచ్చిపోతే బాగుండేది, ఎందుకు ఇక్కడికి వచ్చాం అని చెప్పి ఇక మోషే మీద సనగడం మొదలెట్టారు. వాళ్ళందరినీ చూసినా సరే, అన్ని గొప్ప కార్యాలు చూసినా సరే మేము నమ్ముతున్నాము, మోషే యందు యెహోవా యందు నమ్మకం ఉంచుతున్నాము మేమని చెప్పి వాళ్ళు అనుకున్నారు, అన్నారు, పాటలు పాడారు. తప్పితే ముందుకు వచ్చేసరికి ఏం చేస్తారంటే వాళ్ళ చిన్న కష్టం వచ్చేసరికి సీను అరణ్యంలోనికి రావడంగానే వాళ్ళు ఇక ఏం గుర్తు వస్తున్నాయి అంటే అక్కడ వండుకు తిన్న మాంసం కూర గుర్తు వస్తుంది.
చూడండి, మాంసం కూర ముఖ్యమా? అయితే వీళ్ళు మాంసం కుండలో గుర్తొచ్చి అక్కడ కూర్చుండి మేము తిన్నప్పుడు యెహోవా చేతి వలన మేము అక్కడ ఎందుకు చావలేకపోయామని 16వ అధ్యాయం 3వ వచనంలో అంటారు. కాబట్టి మోషే మీద తిరుగుబడిపోతున్నారు. తిరుగుబడితే దేవుడు మాంసం ఇవ్వలేడా, ఆహారం ఇవ్వలేడా అంటే ఇవ్వకుండానే దేవుడు వాళ్ళని పిలిచి అరణ్యంలో చంపేయడానిక మోషేని పంపించింది? కాదు కదా. మోషేని పంపించి అక్కడ 10 అద్భుత సూచక్రియలను చేసి వాళ్ళ దగ్గర నుంచి, ఫరో దగ్గర నుంచి దేవుడు రప్పించి ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసి తీసుకొచ్చిన దేవుడు వీళ్ళని అరణ్యంలో చంపేస్తాడా అంటే చంపడానికి కాదు, ఒక వాగ్దానాన్ని ఎప్పుడూ చేస్తాడు దేవుడు. ఆ వాగ్దానం చేసిన వాడు నమ్మదగినవాడు కదా. నేను గత పాఠంలో చెప్పాను, వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు. మనుషులైతే నమ్మతగిన వాళ్ళు. వాగ్దానం చేస్తారు, మర్చిపోతారు, మాట ఇస్తారు, మాట తప్పుకుంటారు. అంటే మనుషుడు కాదు దేవుడు, ఆయన మాట తప్పడం. ఆయన వాగ్దానం చేస్తే ఒకవేళ వాగ్దానంలో నుండి మనం తప్పిపోవచ్చు. అంటే ఇప్పుడు అర్థం కావాలంటే ఒక వాగ్దానం దేవుడు చేస్తాడు. ఏంటి? యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకంలో ఉండగా చెప్తారు, నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును అంటాడు. అంటే ఎక్కడ వాగ్దానం ఉంటుందో అక్కడ ఒక ఆజ్ఞ ఉంటుంది. ఎక్కడ ఆజ్ఞ ఇచ్చాడు, ఊపినే ఆజ్ఞ ఇచ్చి మీరు ఈ ఆజ్ఞని పాటించేయాలి, ఖచ్చితంగా చేసేయండి అని చెప్పడు దేవుడు. ఆ ఆజ్ఞకు సంబంధించి ఒక వాగ్దానం కూడా ఉంటుంది. ఇప్పుడు నమ్మడం, బాప్తిసం పొందడం ఒక వ్యక్తిగా మనం చేసే పని. రక్షించడం ఎవరు చేసేది? దేవుడు చేసేది, లేదంటే యేసుక్రీస్తు ప్రభు వారు చేసే పని. అంటే ఈ వాగ్దానం చేసిన వాడు ఆయన తప్పుకోడు వాగ్దానం. ఇప్పుడు నమ్మాము, బాప్తిసం పొందాము, మనల్ని రక్షిస్తానంటున్నాడు. ఆల్రెడీ లోకంలో నుంచి రక్షించి సంఘంలో చేర్చాడు. మళ్ళీ ఈ సంఘంలో నుండి పరలోకంలో చేరుస్తానని మనకు వాగ్దానం చేస్తున్నాడు. ఒకవేళ మనము అవిశ్వాసం వలన మనలో నమ్మకత్వాన్ని కోల్పోయి మనం తప్పిపోవచ్చు కదా. లోకంలోనికి ఒకవేళ మనం వెళ్ళిపోవచ్చు, కానీ ఆయన వాగ్దానం విషయంలో మాత్రం ఆయన మాట తప్పడం. ఆయన ఇచ్చాడు, మాట ఇచ్చాడు, మనం రక్షించబడ్డాము, నమ్మి బాప్తిసం పొందాము, రక్షించాడు, ఇక్కడ చేర్చుకున్నాడు. ఇక్కడే నమ్మకంగా ఉంటే అక్కడ మళ్ళీ పరలోకంలో చేర్చుకుంటాడు తీర్పు తర్వాత. ఈ పరిధిలోని మనం తప్పిపోవచ్చు, కానీ దేవుడు కానీ యేసుక్రీస్తు ప్రభువారు కానీ మాట తప్పడం. మరి వీళ్ళని తీసుకువెళ్ళి మిమ్మల్ని పాలు తేనెలు ప్రవహించే దేశంలో పంపుతాను, మీరు కట్టని పురాలను చూపిస్తానంటాడు. వాస్తవంగా ఆ పాలు తేనెలు ప్రవహించే దేశం ఏదైతే ఉందో ఆ దేశంలో, ఆ కానానులో ఉన్న పట్టణాల గురించి రాయబడి ఉంటుంది. ఐగిప్తులోనే గొప్ప పట్టణాలు ఉన్నాయి, పురాతనమైనవి. దానికంటే ఇంకా ముందు కట్టబడిన పురాతనమైన పట్టణాలు, కట్టడాలు ఆ కానాన్లో ఉన్నట్టుగా మనకి ముందు అధ్యాయాల్లో కనిపిస్తుంది. అంటే అలాంటి గొప్ప పట్టణానికి తీసుకువెళ్తానని ఒక గొప్పవాడైన దేవుడు మాటిస్తే మోషే ద్వారా పిలిచి తీసుకొస్తే వీళ్ళు ఏం చేస్తున్నారంటే అప్పుడే గొనగడం మొదలెట్టేస్తారు. కేవలం ఆహారం కోసము మాట్లాడుతూ ఉంటే ఇప్పుడు దేవుడు తీసుకొచ్చి మధ్యలో అన్నం పెట్టకుండా, ఆకలితో చంపేసి, నీరు లేకుండా చంపేసి, లేదంటే వాళ్ళ తినడానికి వాళ్ళు ఏది కోరుకుంటున్నారో అది ఇవ్వకుండా చంపేయడానికి కాదు కదా తీసుకొచ్చింది. వీళ్ళు మోషే దగ్గరికి వెళ్ళి అడిగితే బాగుండేది, కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే అప్పుడే సనగడము, దూషించడం చేస్తున్నారు. క్రైస్తవులుగా మనం ఎప్పుడు కూడా అలాగా ఉండకూడదు. మన అవసరాలు దేవుణ్ణి అడగాలి. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకంలో ఉండగా ఏమని చెప్తాడండి? అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకండి మీకు దొరుకుద్ది, తట్టండి మీకు తీయబడద్ది, అడుగు ప్రతివాడు కూడా తీయబడద్ది, అతను పొందుకుంటాడు ఖచ్చితంగా అని చెప్తాడు. మనం అడిగే విషయంలో ఎలా అడగాలి? నాకు ఎప్పుడు ఇంతే, నాకు ఎప్పుడు ఈ శ్రమలే, నేను ఎప్పుడు అడిగినా కార్యం జరగదు, ఎలా కాదు అడిగేది. మన విశ్వాస హృదయంతో అడగాలి, పూర్ణంగా అడగాలి. మనకి ఎన్ని శ్రమలు వచ్చినా సరే. ఒకవేళ మనము దేవుడి మీద అలిగితే మనం ఏమైనా చేయగలరా? దేవుణ్ణి ఏం చేయలేము. దేవుడి మీద అలగడం వలన ఏం చేస్తాం? ఇప్పుడు మా అబ్బాయి ఉన్నాడు ఇక్కడ, నా మీద ఏదో అలిగాడు, ఏం చేస్తాడు వాడు? ఈ వయసులో ఏం చేయగలడా? చిన్నోడు. మరలా ఏదైనా సరే నేనే కొనివ్వాలా, నేనే పోషించాలా వాడిని, ఏం చేయగలడా? కాబట్టి పిల్లలుగా ఉన్న మనం దేవుణ్ణి అడగాలి. ఆయన మనకి ఏది అవసరం అది ఇస్తాడు. ఇప్పుడు నేను ఒక సంవత్సరం ఉంటే బండి తోలేస్తాను డాడీ అంటున్నాడు. మొన్న అన్నాడు కదా, వచ్చే సంవత్సరం జనవరి 1st ఇచ్చే నీడు బండి ఇస్తామా అంటే వాడికి వయసు రావాలి, జ్ఞానం రావాలి, వాడు సురక్షితంగా ఉండాలని, వాడి క్షేమాన్ని కోరి నేను ఎప్పుడు అవసరమో దాన్ని వాడికి ఇస్తాను. అలాగే దేవుడు కూడా వీళ్ళ ఏదో ఒక అనామకులుగా మాట ఇచ్చేసేసి మనుషుల్లాగా తీసుకురావట్లేదు.
చాలా పకడ్బందీగా ప్లాన్ చేశాడు. వాళ్ళని అక్కడ 430 సంవత్సరాలు వాళ్ళు అక్కడ ఉన్నారు. ఈ కానాన్లో ఒక పక్క పట్టణాలు కట్టబడుతున్నాయి, ఒక పక్క తోటలు నాటబడతా ఉన్నాయి. అక్కడ అంజూరపు పండ్లు, ద్రాక్ష తోటలు, మంచి మంచి పంటలన్నీ కూడా నాటుతూ ఉన్నారు. ఎవరి కోసం సిద్ధం చేస్తున్నాడు దేవుడు? వాళ్ళ కోసమే సిద్ధం చేస్తున్నాడు. వాళ్ళని తీసుకురావడం కోసం ఇక్కడ ఉన్న అన్యులతో వాటిని నాటిస్తూ ఉన్నాడు. అంటే దేవుని అద్భుత కార్యాలు మనం వెళ్ళి అక్కడ చూసేంత వరకు కూడా మనకు తెలీదు. మనం ఏం చేస్తామంటే ఇక్కడ నుంచి అక్కడి వరకు ఆలోచిస్తాం. కొంచెం ఆ చోటుకి వెళ్తే లేదా కొంచెం ఎదరికెళ్తే దేవుడు మన కోసం ఉంచిన ఉన్నతమైన వాటిని మనం పొందుకుంటాం. కానీ మనం ఈలోపే మనలో అవిశ్వాసం వచ్చేసి, ఈలోపే అపనమ్మకం వచ్చేసి విశ్వాసాన్ని కోల్పోతే దేవుడు మనకిచ్చి దాచి ఉంచే ఆ తలాంతులను, ఆ ఫలాన్ని మనం పొందుకోలేమన్నమాట. వీళ్ళు కూడా అందుకనే నేను చాలాసార్లు చెప్పినా సరే వీళ్ళ పాటల గురించి చెప్పాలనుకున్నది ఏంటంటే, వీళ్ళు అప్పటికప్పుడే చూస్తున్నారు కానీ మర్చిపోయారు. అయినా మన్నానిచ్చాడు, మరి తినడానికి ఆహారం లేదంటే పూరేళ్ళను కురిపించాడు. అలాగే అన్నీ ఇస్తూ ఉన్నా సరే మరి వాళ్ళు ప్రయాణంలో ఉన్నారు కదా, వాళ్ళని అలాగే నడిపించట్లేదు. వాళ్ళకి పగలు వెండ దెబ్బ తగలకుండా ఆయన మేఘస్తంభంగా ఉన్నాడు. ఇప్పుడు బాగా వెండలు ఉన్నాయి, మనం ఈ వెండలో ప్రయాణం చేయాలనుకోండి, అది కూడా కాలినడకన ప్రయాణం చేయాలి, పశువులతో ప్రయాణం చేయాలి. ఇప్పుడు ఇశ్రాయేలు అలా వృత్తి ఏంటంటే గొర్రెల కాపర్లు, ఎక్కువ మంది గొర్రెల కాపర్లు, వాటిని పెంచుకోవడం, వాటిని తినడం, వాటిని అమ్ముకోవడం, ఇదే వాళ్ళు చేసే వృత్తి అనమాట. ఇప్పుడు పిల్లలు కలిగినవి ఉంటాయి, ఆ చిన్న పిల్లలతో, చంటి పిల్లలతో వాటిని ఆ మందం తోలుతూ ఉంటే ఈ ఎండకి ఏం చేస్తాయి? చనిపోతాయి, మూర్చిల్లిపోయే ప్రమాదం ఉంటుంది. కొన్ని ఇప్పుడు మాకు మేకలు ఉన్నాయి, ఆ పిల్లల్ని వెంట పెట్టడానికి కొంత సమయం ఉంటుంది, నెలకని 2 నెలలకని. అలా కాకుండా వాటిని మరి ప్రయాణంలో ఉన్నాం అనుకోండి, నెల అయినా సరే తీసుకుపోవాలి, వేరే చోటకు వెళ్ళాలి. ఏం చేస్తాం? వాటిని తల్లి వెనక తోలడము, లేదంటే కొన్నిటిని మరీ చిన్నవైతే పట్టుకుని తీసుకువెళ్ళడం చేస్తాం కదా. ఇప్పుడు వీళ్ళు ప్రయాణంలో ఉన్నారు, వాళ్ళని అలా వదిలేయలేదు దేవుడు చూస్తా. వాళ్ళకి ఏం చేస్తారంటే ఈ ఎండ దెబ్బ తగలకుండా మేఘస్తంభములో ఆయన అడ్డుగా ఉన్నాడు. అంటే డైరెక్ట్గా సూర్యుని కాంతి వాళ్ళ మీద పడకుండా ఆయన మేఘంగా ఉండి, అంటే మబ్బుగా ఉండి ఆ కాంతి వీళ్ళ మీద పడకుండా ఆయన నడిపిస్తూ ఉన్నాడు. రాత్రి వెన్నెల దెబ్బ కూడా తగలకుండా, అంటే మంచు వలన కానీ వెన్నెల వలన కానీ వాళ్ళకి ఏ దెబ్బ తగలకుండా తాపాకరమైన సర్పాలు, గొప్ప గొప్ప సర్పాలు ఉన్నాయంట. అక్కడ పుడితే చచ్చిపోయే మనిషి క్షణాల్లో చనిపోయే తేళ్ళు ఉన్నాయంట. అలాంటి వాటిల్లో నుంచి కూడా దేవుడు వాళ్ళని నడిపిస్తూ ఉన్నాడు. ఆయన ఎంత ప్లాన్, ఎంత సంకల్పం ఉంటుంది ఆయన తన ప్రజలను బయటకు పిలిచినప్పుడు. అందులో ఒకరిద్దరు కాదు, వాళ్ళు 6 లక్షల కాల్బలం అన్నమాట. 6 లక్షల మందిని దేవుడు ఆయన బయటకు తీసుకొచ్చి నడిపిస్తూ ఉన్నాడు. అయితే వీళ్ళు ఇక్కడికి వచ్చేసరికి ఆయన గొనగడము, ఆయన శోధించడం చేస్తున్నారు. అవసరమైతే ఇంకొంచెంసేపు అయితే రాళ్లతో కొట్టడానికి, అవసరమైతే మోషేని కూడా చంపేంత పరిస్థితుల్లోనికి వచ్చేసేసరికి అప్పుడు ఏం చేస్తాడంటే 17వ అధ్యాయంలోనేమో ఆ అతను మాట్లాడతాడు. చూడండి ఒకసారి, 4వ వచనంలో, అప్పుడు మోషే యెహోవాకు మొరపెట్టుచు, ఈ ప్రజలను నేనేం చేయుదును? కొంతసేపటికి నన్ను రాళ్లతో కొట్టి చంపుతారేమో అంటున్నాడు. యెహోవాతో చెప్తున్నాడు. అంటే అంతగా వేదనకి గురి చేస్తున్నాడు. సంఖ్యాకాండము 14:11లో, యెహోవా ఎన్నాళ్ళ వరకు ఈ ప్రజలు నన్ను అలక్ష్యం చేయుదురు? ఎన్నాళ్ళ వరకు నేను వారి మధ్యన చేసిన సూచక్రియలన్నిటినీ చూచి నన్ను నమ్మక యుందురు అని చెప్పి వాళ్ళతో మాట్లాడుతున్నాను. అంటే ఇక ఎన్నాళ్ళు నేను సహించాలి వీళ్ళు? నన్ను ఎన్నాళ్ళ వరకు వీళ్ళు నన్ను అలక్ష్యం చేస్తారు, అంటే లక్ష్యం చేయకుండా ఉంటారు. అలాగే ఎన్నాళ్ళ వరకు నేను వారి మధ్యన చేసిన సూచక్రియలన్నిటిని చూచి నన్ను నమ్మక ఎందురు. మన అంశం కూడా ఏంటంటే నమ్మకం ఉంచాలి క్రైస్తవులుగా. అందుకే ఈ విషయాలు చెప్తున్నాను. అంటే ఇంకెన్నాళ్ళు నేను ఇన్ని చేసినా సరే, ఎంత చేసినా సరే వీళ్ళు నన్ను నమ్మరా అని చెప్పి మోషేతో అంటూ కింద ఏమంటాడంటే, ఇదిగో నేను వీళ్ళని గొప్ప తెగులతో ఒక్క దెబ్బతో వీళ్ళందరినీ నాశనం చేసేస్తా, నిన్ను బ్రతకనిస్తా, నీ సంతానాన్ని అభివృద్ధి చేస్తా, వాళ్ళని నేను కట్టిస్తున్నా, లేదంటే అక్కడ ఉన్న కానాన్లోనికి, వాళ్ళని పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి నేను వాళ్ళని, నీ సంతానాన్ని తీసుకెళ్తా, వీళ్ళ మాత్రం నేను నాశనం చేసేస్తా తెగులతో అని అంటారు. అయితే సరే ఈయన ఇసుకిచ్చేస్తున్నారు కదా మరి మోషేని. ఈయన సరే ప్రభువా, నీవు చెప్పింది కరెక్టే, వాళ్ళందరినీ నాశనం చేసి వీళ్ళు నన్ను ఇసుకించేస్తున్నారు,
కొంచెంసేపు ఉంటే కొన్నిసార్లు రాళ్లతో కొట్టే పరిస్థితి చేస్తున్నారు. నన్ను అవని ఇవని సలుగుతూ ఉన్నారు, నన్ను తిడతా ఉన్నారు, నన్ను శోధించేస్తూ ఉన్నారు, నన్ను బాధలకు గురి చేస్తూ ఉన్నారు. కాబట్టి నీవన్నదే చేసి వాళ్ళని నశింపజేసి నా సంతానాన్ని అభివృద్ధి చేసి నాకు దాన్ని ఇవ్వు అని అన్నాడా? అనలేదండి. కింద వచ్చిన వాళ్ళు ఏమంటాడంటే, లేదు లేదు తండ్రి, నీవేమో ఐగుప్తీలో నుంచి వీళ్ళని తీసుకుని వచ్చావు, వీళ్ళని కానాను తీసుకువెళ్తాను, పాలు తేళ్లు ప్రవహించే గొప్ప దేశంలోనికి తీసుకువెళ్తానని చెప్పి నువ్వు అన్నావు. ఆ ఉన్న ఐగుప్తీలు ఒకవేళ ఈ విషయాన్ని తెలిస్తే వాళ్ళ దేవుడు, శక్తిమంతుడైన దేవుడు వాళ్ళని అక్కడ తీసుకుని వెళ్ళలేక అరణ్యంలో వాళ్ళని మధ్యలో వదిలేశాడు, అరణ్యంలో వాళ్ళని చనిపోయేలా చేశాడు, చంపేశాడు. వాళ్ళ దేవుడిలో శక్తి లేదని చెప్పి వాళ్ళు అంటున్నాడు. ఎవరంట అనేది? ఎక్కడి నుంచి వచ్చారో ఆ ఐగుప్తీయులు అన్నమాట. ఇప్పుడు వీళ్ళు చేసిన తప్పు వల్ల నశించినా సరే దేవుడికి అవమానం వస్తుందని చెప్పి తండ్రి వద్దు, వాళ్ళని కరుణించండి, వాళ్ళనే తీసుకువెళ్ళండి అని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉంటాడు. ఆయన చెప్పిన మాటను బట్టి సరే అయితే 20 సంవత్సరాలు మొదలుకొని పైనున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఈ అరణ్యంలో రాలిపోతారు. ఎందుకంటే వాళ్ళే నన్ను ఇసికించేశారు, వాళ్ళే నన్ను అపనమ్మకంతో, నా మీద అవిశ్వాసంతో వాళ్ళు శనిగారు, గొనిగారు. కాబట్టి నేను 20 సంవత్సరాలకు పైబడిన వాళ్ళందరినీ అరణ్యంలో నాశనం చేస్తానంటాడు. అయితే అక్కడ వేగి చూడడానికి వెళ్తారు. వేగు చూడడం అంటే అక్కడ ఎలా ఉంది, వెళ్ళబోయే పట్టణాన్ని చూడడానికి వెళ్తారు. వాళ్ళు వెళ్ళి 40 దినాలు అక్కడ సంచరిస్తారు. వాళ్ళు వచ్చిన వాళ్ళు యెహోషువ, కాలేబు మాత్రం మనం వాళ్ళని ఖచ్చితంగా జయిస్తాం, మనం ఖచ్చితంగా ఆ పట్టణాలను స్వతంత్రించుకుంటాం అని చెప్తే మిగిలిన వాళ్ళందరూ ఏం చెప్తారంటే, అమ్మో అక్కడ ఉన్న ఆ అమోరీయులు, పెర్జీయులు వాళ్ళందరూ చాలా బహుదారుఢ్యం కలిగిన వాళ్ళు, శరీర రూపంగా మనకంటే చాలా బలంగా ఉన్నాడు, వాళ్ళని మనం జయించలేమని చెప్పి వాళ్ళు చెప్తారు. కాబట్టి ఆ చెప్పిన వాళ్ళందరూ తెగులు చేత చనిపోతారు, అబద్ధాలు చెప్పిన వాళ్ళందరూ. ఈ ఇద్దరు యెహోషువ, కాలేబు మిగులుతారు. నేను వాళ్ళని తీసుకువెళ్తాను అక్కడికి. కాబట్టి మీరు ఇక ముందుకు వెళ్ళడానికి నేను మీతో రాను. మోసే సరే నువ్వు చెప్పావు కాబట్టి వాళ్ళని బ్రతకనిస్తానని చెప్పి మీరు వెనక్కి వెళ్ళమని చెప్తాడు దేవుడు. అక్కడ 40 దినాలు సంచరించి చూసి వచ్చి అబద్ధాలు చెప్పారు, నమ్మలేదు. కాబట్టి దేవుడు సరిగ్గా 40 దినాలు వాళ్ళు చేసిన పనికి గాను 40 సంవత్సరాలు ఈ అరణ్యంలో తిరుగుతారని చెప్తాడు దేవుడు. అయినా సరే ప్రభువా మేము పాపం చేస్తాం తండ్రి అని చెప్పి అనుకుంటూ వాళ్ళు ఇంకా ముందుకు వెళ్ళారంట. కానీ మోషే ఏమంటాడంటే, ఇదిగో ముందుకు వెళ్ళొద్దని దేవుడు చెప్తున్నాడు అని చెప్తున్నాడు. ఎందుకంటే ఆయనే రిక్వెస్ట్ చేశాడు. ఆయన రిక్వెస్ట్ చేయకపోతే అక్కడే చంపేద్దుడు వాళ్ళందరినీ, ఇతని వంశాన్ని అభివృద్ధి చేస్తానన్నాడు. కానీ ఈయన ఏమని రిక్వెస్ట్ చేస్తాడంటే, తండ్రి వాళ్ళని బతికించండి తండ్రి, ఎందుకంటే అవతలను ఐగుప్తీయులు నవ్వుతారు, నీవు తీసుకొచ్చావు కదా ఎంతవరకు అని చెప్పాడు. చెప్పబట్టే సరే 20 సంవత్సరాల లోపు వాళ్ళని వెళ్ళనిస్తాను, మిగిలిన వాళ్ళందరినీ చంపేస్తాను. సరే వీళ్ళు వెళ్ళొచ్చి కూడా నమ్మలేదు కాబట్టి ఆ 40 సంవత్సరాలు వీళ్ళని అరణ్యంలో నడిపిస్తాను నేను, ఇక ముందుకు తీసుకువెళ్ళను. వీళ్ళు 20 సంవత్సరాలు పైబడిన వాళ్ళందరూ నశించాక వాళ్ళ అపరాధాలు చేత తప్పులు చేస్తానే ఉంటారని తెలుసు ఆయనకి. వీళ్ళందరిని ఆ తెగులతో ఈ తెగులతో వాళ్ళందరూ మరణించాక మిగిలిన వయసు వాళ్ళు ఎవరైతే ఉన్నారో యెహోషువ, కాలేబు కొంతమంది, వాళ్ళని మాత్రమే ఆ కానానులో తీసుకెళ్తారని దేవుడు చెప్పినా వీళ్ళు ప్రభువా తండ్రి మేము పాపం చేస్తామనుకుంటా ముందుకు వెళ్ళిపోతారు. అంటే అవన్నీ చదవడానికి సమయం లేదు కాబట్టి నేను మామూలుగా చెప్తున్నాను. ఈ అధ్యాయంలోనే ఆ విషయాలు ఉంటాయి. వాళ్ళు ముందుకు వెళ్ళిపోతే దేవుని మందసాన్ని తీసుకెళ్ళినాడు మోషే కూడా వెళ్ళడం ఇక్కడే ఆగిపోతారు. వాళ్ళు వెళ్ళడంగానే ముందున్న అమాలేకీయులు కొంతమంది జనాంగాలు వచ్చి వాళ్ళ హతం చేసి వాళ్ళందరినీ మరి యుద్ధం చేసి అక్కడ ఓడించి వాళ్ళందరిని వెనక్కి పారగొట్టినట్టుగా మనం చూస్తాం. కాబట్టి క్రైస్తవులుగా మన జీవిత ప్రయాణంలో కూడా మనం ఎలా ఉన్నామో మనం పరీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. చూడండి 106వ కీర్తనలో ఒక వచనాన్ని మనం చదువుకున్నాం. 106వ కీర్తన 24వ వచనంలో వారు రమ్యమైన దేశమును నిరాకరించిరి, ఆయన మాట నమ్మకపోయేది అంటున్నాడు ఇక్కడ దావీదు. ఏంటంటే రమ్యమైన దేశం, ఎంతో అందమైన దేశం, ఎంతో గొప్ప పురాతన గొప్ప కట్టడాలు ఉన్నాయి. వీళ్ళు కట్టని రమ్యమైన దేశాన్ని వీళ్ళకి ఇస్తానంటే వాళ్ళు దాన్ని నిరాకరించారు, వాళ్ళ అవిశ్వాసం వలన, వాళ్ళ అపనమ్మకం వలన. కాబట్టి ఆయన మాట అంట వారు నమ్మలేకపోయినట్లుగా ఇక్కడ చూస్తున్నాం. కాబట్టి మనలో కూడా అవిశ్వాసం ఉంటే మనల్ని మనం పరీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. మనకు కూడా పరలోకాన్ని ఇస్తాడు,
అక్కడ ఆకలి ఉండదు, దప్పిక ఉండదు, అక్కడ ఏమీ ఉండదు. ఇప్పుడు పొద్దున్నే లేస్తే ఏం పని చేయాలా, ఎలా జీవించాలా, ఆహారాన్ని ఎలా సంపాదించాలా, వస్త్రాలను ఎలా సంపాదించాలా, పిల్లల్ని ఎలా పెంచాలా, పిల్లలకి ఏం సమకూర్చాలా, ఇవన్నీ ఎప్పుడంటే ఈ జీవితంలో ఉండగా, ఈ శరీరంలో ఉండగా, ఈ లోకంలో ఉండగా అవన్నీ అవసరం. కానీ యేసుక్రీస్తు రాకడ తర్వాత ఇవేమీ ఉండవు. తీర్పు తర్వాత ఆ క్రొత్త శరీరాన్ని ఇస్తాడు. అది ఎలా ఉంటుందో బైబిల్లో రాయబడలేదు. ఈ మట్టి శరీరం మట్టిలో కలిసిపోద్ది. మహిమ శరీరాన్ని మన ఆత్మకు యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చినప్పుడు ధరింపజేస్తాడు. దాంతో ఆయన దగ్గరికి వెళ్తాం. ఇంకా అక్కడ ఏ బాధ, ఏ చింత ఉండదు. అలాంటి రమ్యమైన దేశాన్ని దేవుడు, పరలోక దేశాన్ని కూడా మనకి ఇవ్వబోతున్నాడు. మనం కూడా దాన్ని నిరాకరించి మళ్ళీ లోకంలోనికి వెళ్ళిపోకూడదు. వీళ్ళు నిరాకరించారంట, యెహోవా మాట వాళ్ళు ఆలకింపలేదంట, ఆయన మాటను నమ్మలేకపోయినట్టుగా చూస్తా ఉన్నాం. కాబట్టి నమ్మకమైన వాడిగా మనం ఉండాలి. చిట్ట చివరిగా ఒక వచనాన్ని చదువుకొని మనము బైబిల్ తరగతి ముగించుకుందాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం యోహాను రాసిన ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనంలో మనం చూస్తే, లవోదికేయలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము, ఆమేన్ అనువాడును నమ్మకమైన సత్యసాక్షి, దేవుని సృష్టికి ఆదియునై ఉన్నవాడు చెప్పు సంగతులేవనగా అంటున్నాడు. అంటే ఎవరు ఈ నమ్మకమైన సత్యసాక్షి అంటే, మొదటి అధ్యాయము 5వ వచనాన్ని చూడండి. ఈ నమ్మకమైన సత్యసాక్షి ఎవరు ఇక్కడ మనకి తేటగా కనపడుతుంది. మొదటి అధ్యాయం 5వ వచనంలో, నమ్మకమైన సాక్షియు, మృతులలో నుండి ఆది సంభూతుడుగా లేచిన వాడును, భూపతులకు అధిపతియునైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానం మీకు కలుగును గాక. ఎవరు ఈ నమ్మకమైన సాక్షి అంటే, మృతుల్లో నుండి ఆది సంభూతుడిగా లేచిన వాడు. ఎవరు మృతుల్లో నుండి లేచిన వాడు? ఎవరు ఈ భూపతులకు అధిపతిగా ఉన్నవాడు అంటే యేసుక్రీస్తు. ఆయన ఈ నమ్మకమైన వ్యక్తి ఈ లవోదికేయలో ఉన్న సంఘానికి ఒక మాట చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే 15వ వచనంలో, ఇదిగో నీ క్రియలు నేను ఎరుగుదును. ఏంటి? నీవు చల్లగానైనా వెచ్చగానైనను లేవు, నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండినా మేలు, నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చనగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయ నిర్దేశించుచున్నాను అంటున్నాడు. అంటే ఇక్కడ ఉన్న సంఘం ఎలా ఉందంటే, చల్లగా లేరు, వెచ్చగా లేరు. అంటే పూర్తిగా లోకంలోనూ ఉండరు, పూర్తిగా క్రీస్తులోనూ ఉండరు. ఈరోజు చాలామంది క్రైస్తవులుగా చెప్పుకునే వాళ్ళు కూడా ఉంటే పోనీ లోకంలో ఉన్నా బాగుండు, లేదా దేవుళ్ళు ఉన్నా బాగుండు. అంటే సగం అటు సగం ఇటు ప్రార్థనకు వస్తారు, అటు పాపాలు చేస్తారు. ఇటు ఆరాధనకి వచ్చి ప్రభురాత్రి భవనంలో పాల్గొంటారు, అటు విగ్రహాలకు అర్పించి తింటారు. అంటే అటు ఇటు ఉండేవాళ్ళు ఈ లవోదికేయ సంఘంలో కూడా ఉన్నారు. నీవేమో చల్లగానైనా వెచ్చగానైనా ఉండక నులివెచ్చగా ఉన్నావు కనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయ నిర్దేశించుచున్నాను. అంటే నీ ఆత్మీయ స్థితి సరిగ్గా లేదు, నీవు లోకంలో నాలో కూడా ఉండలేవు. కాబట్టి నువ్వు నా దగ్గర నుంచి వెళ్ళిపోవడమే నీకు మంచిది. నీవు ఒకవేళ వచ్చినా సరే, నువ్వు గొప్పలు చెప్పుకున్నా సరే, నువ్వు క్రైస్తవుడే కాదు అని చెప్తూ ఉన్నాడు. చూడండి, నీవు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవు, దరిద్రుడవను, గుడ్డివాడవను, దిగంబరుడనై ఉన్నావని ఎరుక్కుండా నేను ధనవంతుడను, ధన సమృద్ధి చేసి ఉన్నాను, నాకు ఏమీ కొదువు లేదని చెప్పుకుంటున్నావు. అంటే ఆత్మీయంగా ఎలా ఉన్నారు వీళ్ళు? దిక్కుమాలినోళ్ళలాగా, దౌర్భాగ్యులుగా, దుర్మార్గులుగా, దరిద్రులుగా, గుడ్డోళ్ళలాగా ఉన్నారు. అంటే అటు ఇటు కూడా ఉంటున్నారు లోకంలో, క్రీస్తులు కూడా అలాగున్నావు. కానీ అది ఎరుక్కుండా నువ్వేమనుకుంటున్నావు అంటున్నాడంటే, నేను ధనవంతుణ్ణి, ధన సమృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదువు లేదు, నాకేంటిగా, నాకు అసలు చూసుకోవసరం లేదు అన్నట్టు ఉంటున్నావు నువ్వు. కానీ నీ పరిస్థితి ఆత్మీయంగా బాగోలేదు అని చెప్పి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి నీవు ధన సమృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటం వేయబడిన బంగారమును నీ దిశముల సిగ్గు కనపడకుండానట్లు ధరించుకొనుటకు తెల్లని వస్త్రములను నీకు కనుదృష్టి కలుగునట్లు నీ కనులకు కాటుకును నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను అంటున్నాడు. అంటే నీవు ఏదో నాకు వస్త్రాలు ఉన్నాయి, అవి ఉన్నాయి అనుకుంటున్నావు. నీకు అసలు నీతి వస్త్రం లేదు, నీకు పరిశుద్ధత అనే వస్త్రం లేదు. అవి వేసుకొని నేను నీకు ఇస్తాను అంతే తప్పితే నాకు ఏమీ ఎదురు లేదన్నట్లు నువ్వు గొప్పలు చెప్పుకోకు సంఘంలో. కాబట్టి నీవు
మరి ఉమ్మివేయ నిర్దేశించుచున్నానని చెప్పి ఇంకా చాలా విషయాలు కింద చెప్తూ ఉన్నాడు. అందుకని వాళ్ళతోనే మాట్లాడుకుంటూ ఏం చెప్తాడు, నేను ప్రేమించు వారందరినీ గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందు. నేను ప్రేమించే వాళ్ళని ఏం చేస్తానంటున్నాడు, గద్దిస్తానంటున్నాడు. ఇందాక నేను మొదట చెప్పా, ప్రేమించే తండ్రి ఎప్పుడైనా ఏం చేస్తాడు, కుమారుడిని శిక్షిస్తాడు. శిక్ష లేకపోతే కుమారుడు వాడు సరిగ్గా పెరగడం, వాడు మంచేదో చెడేదో తెలియదు. వాడిని ప్రేమించే వాడు ఒకవేళ చెడు పని చేస్తుంటే శిక్షిస్తాడు, ఒక తండ్రి కానీ తల్లి కానీ. అలాగే క్రీస్తు ఏమంటున్నారంటే ఇక్కడ ఆ సంఘాన్ని ఏమంటున్నాడంటే అక్కడ లవోదికలో ఉన్న వాళ్ళని నేను ప్రేమించు వారందరినీ గద్దించి శిక్షిస్తున్నాను. సంఘం చక్కగా ఉండాలని చెప్పి నేను నిన్ను కూడా గద్దిస్తున్నాను, నిన్ను కూడా శిక్షిస్తున్నాను. కాబట్టి నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందని చెప్పి ఆ లవోదికలో ఉన్న సంఘంతో చెప్తున్నాడు. చెప్తూ ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరం విని తలుపు తీసిన ఎడలా నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం ముందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వానిని నాతో కూడా నా సింహాసనం నందు కూర్చుండ నిచ్చెదను. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినును గాక. కాబట్టి ఈ మాటలు వింటున్న వారు ఎవరైనా సరే సంఘంగా ముందు మనము నమ్మకమైన వారిగా ఉండాలి. ఏంటి, నమ్మకాన్ని కనపరచాలి. అవిశ్వాసం అపనమ్మకం ఉండకూడదు. ఉంటే చల్లగా ఉండాలి, లేదంటే వెచ్చగా ఉండాలి. అంతేగాని కొంచెంసేపు విశ్వాసం ఉంచి కొంచెంసేపు విశ్వాసం లేకుండా ఉంటే ఇశ్రాయేలీయుల్లాగానే మన పరిస్థితి అవుతుంది. వాళ్ళు రమ్యమైన దేశానికి దేవుడు తీసుకెళ్లాలనుకుంటే వాళ్ళ అరణ్యంలోనే చనిపోయారు. కొంతమంది మాత్రం వెళ్ళారు విశ్వాసంతో ఉన్నవాళ్ళు. ఈరోజు సంఘముగా ఉన్న మనం కూడా, ఈ విశ్వాస ప్రయాణంలో ఉన్న మనం కూడా ఎంతమంది దేవుడు ఇవ్వబోయే ఆ రమ్యమైన ఆ సంతోషకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళేలాగా అభివృద్ధి చెందుతున్నామో ఆలోచించుకుంటూ మనలో కొన్నిసార్లు అల్పవిశ్వాసం ఏర్పడడానికి సాతాను ప్రయత్నం చేసినప్పుడు వాక్యంతో దాన్ని తీసివేసుకుంటూ ఆత్మీయంగా ఒకరినొకరిని హెచ్చరించుకుంటూ ఐక్యత కలిగి సహవాసం కలిగి మంచి విశ్వాసం కలిగిన వాళ్ళగా మనందరం కొనసాగాలని, తద్వారా మన విశ్వాస జీవితంలో దేవునికి మహిమపరిచేవాళ్ళలాగా, ముఖ్యంగా దేవునికి భయపడి ఆయన యందు నమ్మకం ఉంచి ఆయన విశ్వాసంలో కొనసాగేలాగా ఉండాల్సిన అవసరం మన అందరిపైన ఉంది. అలా ఉంటూ మన విశ్వాస జీవితంలో మనం ముందుకు వెళ్ళాలని, మరి ఆ తర్వాత క్రీస్తు రాకడ తర్వాత కూడా ఇక్కడ ఎలా మనం ఒకరినొకరం చూసుకుంటున్నామో, ఇక్కడ ఎలా మనం ఒకరినొకరం ప్రేమించుకుంటున్నామో, ఇక్కడ ఎలా మనం ఒకరినొకరం పరామర్శించుకుంటున్నామో, ఇక్కడ ఎలాగా ఒకరి సంతోషాలు ఒకరి బాధలు ఒకరు పంచుకుంటున్నామో, అక్కడ బాధలు ఏమి ఉండవు కానీ సంతోషకరంగా ఉంటాము. అక్కడ కూడా మనం ఒకరు కలుసుకునేలాగా మరలా అక్కడ కలుసుకునేలాగా ఉండాల్సిన అవసరం మన జీవితాల్లో మనం నడుచుకోవాల్సిన అవసరం ఉందని మిమ్మల్ని అందరినీ హెచ్చరిస్తూ ఈ వాక్యం ద్వారాగా నన్ను నేను కూడా హెచ్చరించుకుంటున్నాను.